వడతరపల్లి వస్తే చెప్పానా వచ్చేది బట్టర్లపల్లి విషయాలు ఈ అప్పు కాకుండా ఇంకో అప్పు మీద లెఫ్ట్ సైడ్ లో ఒకటి బిల్లు చెట్టు ఉంటుంది. మా నాన్న మాకు వరంగల్కి 30 కిలోమీటర్లు మా ఊరు నుంచి 30-35 కిలోమీటర్ల అటు ఫారెస్ట్ నర్సపేట ఫారెస్ట్ నర్సపేట వస్తుంది ఏటూరు నాగారం నర్సపేట అదే ఏటున్నారా ఇటు నర్సపేట మధ్యలోకి వెళ్ళి నర్సపేట ఫారెస్ట్ ఉందా పెద్ద ఫారెస్ట్ ఉండే ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఒక్కొక్క పొద్దు పెద్దకి పొద్దులు 4 దూరాలు అయ్యేది. 12 గుళ్ళ జాగ్రత్తగా లేకపోతే 13 గుళ్ళ పొద్దులు తీసుకొచ్చేది. 16 గుళ్ళ కూడా ఒకసారి పట్టుకొచ్చేది. ఆ పొద్దు పెట్టుకొని మళ్ళీ ఈ నాగడుంప కానీ ఏదైనా సర్రది నాగడికోల కానీ అట్లే టేపి గుంటుక పడతలు కానీ లేకపోతే గుంటుపడలు ఇలా ఆ కట్టెలు అట్లా పెట్టుకొని వచ్చేది. చిల్లర ఎన్నాడు పెట్టేది. ఆ పొద్దున పక్కన పెడితే మళ్ళీ మా అయ్య తెల్లారలేదు 3 రోజులు మళ్ళీ అడిగి వేస్తారు మన రాత 50 రూపాయలకి ఒక పొద్దు అప్పుడు 6 రోజులు నా వెనకాల లాస్ట్ చింత పొద్దులు కూడా పట్టుకొచ్చాడు. కొంతమంది ఇలా ఉండేది అది 18 మూల గుడి ఉండేది. ఏం పని చేసేది ఆ చింత తీసుకొచ్చి 10 హాస్టల్ ఉంటాయి ఇంటి పక్కకి దానికి అమ్మి ఇప్పుడు హాస్టల్లో సిలిండర్ లేదు సిలిండర్లు అనేవి కానీ అప్పుడు కట్టలేదు. అంటే బాటిల్ ఎక్కువ పైసలు ఇచ్చేది. లాస్ట్కి ఈ పచ్చారీ ఉంటాయి చూడు. పచ్చారీ పెట్టినాక 3 రోజులకు 4 రోజులకు చూడు గుండ్రగా పొరలు ఉంటుంది లోపల. అందరూ ఏదైతే చెయ్యి పచ్చారీ గోపో జంగల్ కానీ అందరు ఇద్దరు పోతే మా అయ్య ఒక్కడే పోయింది. నేను రానా బాబటే సరిలే ఏమవుతుంది అది కోతులు ఉంటాయి కోటిగలు ఉంటాయి కట్టి దిగలు ఉంటాయి పరికంప అడిగారు పెట్టాడు అబ్బాల పప్పాల కొట్టాల అని చెప్పి శిక్షణ ఇంకెంత దూరం ఉంటుంది 30 ఉంటుందా ఎక్కువ ఉంటుందా 30 40-45 అంతే మన నుంచి 65 కిలోమీటర్లు 23 ఇంకా 40 టైం ఎక్కువ పడుతుంది. టైం రాసేషన్ కదా కటింగ్ ఎక్కుంటాయి. ఎప్పుడు కనిపిస్తాయి సైకిల్ బండ్లు వస్తాయి కదా బాగా వస్తాయా రోడ్డు మీదకి వస్తాయా గోరెటం బాయ్ అంటారు తక్కువ ఉంటుంది కదా బిజికాని లోపల దాని ముందు ఈ బిజికాని లోపల రోడ్డు ఉంటుంది గుట్ట బారిష్ రోజు చెరుకులకు అంటే కాళేశ్వరం తీసిందా ఎందుకంటే ఎందుకంటే అది దాన్ని శ్రీరామస్కి వస్తే మళ్ళీ పెద్దగా చేసేది గుంటనే గుట్ట వాళ్ళు చెరువేషన్ వేసి ఉంటానా బాయ బాగా ఉండే కానీ నీళ్ళు ఉంటాయి కదా నేను ఎప్పుడు ఉంటాయి ఎండాకాలం కూడా ఉంటాయి అన్నీ ఎండాకాలం ఉంటాయి. అది ఎవరో వెనకడికి నిత్యముఖం చెరువు ఉంటుంది. ఫారెస్ట్ ఉన్న చేపలు పడి అడవిలో ఉండే చెరువు అది. ఇట్లా ఇక్కడ చూస్తే ఆ చీకటికి అక్కడ ఉన్న ప్రదేశం కలిపి అంత అడవి చెట్టు చెరువు చెట్టు అట్లా అయిపోయినాయి. ఒక్కొక్క చేప అది వర్షాలు అయిపోయినప్పుడు బయటికి వెళ్తాయి. 2 చేపలు వెళ్తాయి బయటికి.